వైఫల్యం అంటే పడిపోవడం కాదు. అది కేవలం నడిచేటప్పుడు తడబడడం. కానీ చాలామంది ఈ తడబాటునే ప్రయాణానికి ముగింపుగా భావిస్తారు. నిజానికి ఓటమి అనేది విజయాన్ని చేర్చేటువంటి రహదారిపై ఉన్న ఒక ముఖ్యమైన పునాదిరాయి. చీకటి పడినప్పుడే మనం ఆకాశంలో నక్షత్రాల విలువను గుర్తిస్తాం. అలాగే వైఫల్యం యొక్క లోతైన నీడలోనే మన అంతర్గత శక్తి యొక్క నిజమైన ప్రకాశం వెల్లడవుతుంది. ప్రపంచ ప్రఖ్యాతి శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అన్నారు, ఎప్పుడూ పొరపాటు చేయని వ్యక్తి కొత్తగా ఏమీ ప్రయత్నించలేదు. ఈ వైఫల్యాలే మనం కొత్త మార్గాలను అన్వేషించడానికి అవసరమైన ధైర్యాన్ని ఇస్తాయి. అయితే క్రైస్తవ విశ్వాసం ప్రకారము మనం వైఫల్యాల్ని మనకు నేర్పించే గురువుగా స్వీకరించినప్పుడు మన తప్పుల నుండి జ్ఞానాన్ని, నిరాశ నుండి స్పష్టతను పొందుతాము. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు 2 కొరింథీ 12:9 ప్రకారము, నా బలహీనత యందు క్రీస్తు యొక్క శక్తి పరిపూర్ణమగుచున్నదని. ఈ వైఫల్యాలు మన సొంత బలం మీద కాకుండా దేవునిపై ఆధారపడాలని మనకు నేర్పుతాయి. ఎందుకంటే దేవుని దృష్టిలో ఓటమనేది మన బలహీనతలను ఆయన మహిమగా మార్చేటువంటి ఒక అవకాశం. ప్రతి వైఫల్యం యొక్క గాయం ఒక గొప్ప అనుభవాన్ని అందిస్తుంది. ఆ అనుభవం రాబోయేటువంటి సవాళ్లను మరింత బలంగా, తెలివిగా ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. అపజయాన్ని చూసి బాధపడేవారు తమ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేరు. కానీ దాన్ని స్వీకరించేవారు ప్రతి పరాజయాన్ని ఒక పదునైన ఆయుధంగా మలుచుకుంటారు. మళ్ళీ లేచేందుకు పడిన ప్రతి అడుగు గతంలో చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకునే అవకాశం. ఈ ప్రక్రియలో వ్యక్తి తనను తాను మెరుగుపరుచుకోవడమే కాక తన సంకల్పాన్ని ఉక్కులా మలుచుకుంటాడు. ప్రభు మనకిచ్చినటువంటి ఒక వాక్యం ప్రకారము మనము ఓటమిని స్వీకరించినప్పుడు ఆయన నిత్య ప్రేమ మనల్ని మరింత ధైర్యంగా నిలబెడుతుంది. మన కష్టాలు ఎంత లోతవిగా ఉన్నా కీర్తనకారులు చెప్పినట్టు 18వ కీర్తన 19వ చరణం ప్రకారము, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. వైఫల్యాల చీకటి గుండా ప్రయాణించిన తర్వాత పొందేటువంటి విజయం యొక్క వెలుగు మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. ఎందుకంటే అది సులభంగా లభించని దేవుని దయ అనే కొలిమిలో కాలి పదును తీరినటువంటి విజయం. అది నిజమైన విజయ రహస్యం పడకుండా ఉండడంలో లేదు. ఎన్నిసార్లు పడినా క్రీస్తు సహాయంతో మళ్ళీ లేచే ఆ అకుంఠిత దీక్షలో దాగి ఉంది. వైఫల్యం ఒక తాత్కాలిక మలుపు మాత్రమే, అది అంతిమ గమ్యం కాదు. ఈ రహస్యాన్ని గుర్తించిన వాడే నిజమైన విజేత. అతను పతనమైనటువంటి క్షణాన్ని నిందించకుండా ఆ క్షణం నుండి నేర్చుకున్నటువంటి శక్తిని ఆరాధిస్తాడు. తమ జీవితాల్లో గొప్ప విజయాలు సాధించిన వారందరూ వైఫల్యాల గనిలో త్రవ్వినవారే. వారు పడిన ప్రతి అడుగును తమ చివరి గెలుపునకు ఒక మెట్టుగా మార్చుకున్నారు. విశ్వాసం అనేది ఈ పోరాటంలో మనకు దొరికినటువంటి గొప్ప వరం. ఎందుకంటే మన రక్షకుడైన యేసు క్రీస్తు శిలువలో మరణంపై విజయాన్ని సాధించారు. కాబట్టి విజయాన్ని సాధించాలనే కోరిక ఉన్నంత వరకు వైఫల్యం అనేది కేవలం గొప్ప విజయ కథకు ముందున్న ఉపోద్ఘాతం మాత్రమే అవుతుంది.